అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సాయినగర్లో అయితే ఉన్నాను మా ఏరియాలో. ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రీ అయితే ఇదే. ఈ టెంపుల్ లోపలికి మనం వెళ్ళిన తర్వాత అయితే ఎదురుగా అయితే నోటీస్ బోర్డుని చూడండి, ఏ రోజు ఎట్లా పూజలు, ఎంత అమౌంట్ అని చెప్పి క్లియర్గా రాశారు. అంతేకాకుండా రైట్ సైడ్లో చూస్తే కనుక మనకి నవగ్రహ మూర్తులు అయితే ఉన్నారు, 9 నవగ్రహ దేవతలు. అలాగే నవగ్రహ ధ్యాన శ్లోకం కూడా ఇక్కడ ఉంది. అది పఠిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. 9 ప్రదక్షిణాలు లేదా ప్రదక్షిణాలు చేసుకోవాలి. చేస్తే చాలా మంచిది అంటారు శనివారం పూట. అంతేకాకుండా ఇటు లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వర స్వామి, నాగమ్మ తల్లి ఉన్నారు. అంతేకాకుండా పక్కన ప్లేస్ చూడండి, అక్కడ ఉయ్యాల ఉంది అమ్మవారు అయ్యవారికి అనుకుంటా. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి దర్శించుకునే టైం అయితే వచ్చేసింది. తెర అంటే మనం అంటాం కదా, తెర టైపు, అది తెర తీసుకునే లోపల మనం వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇదే ఫస్ట్ హారతి. ఈ పూజ అయితే మంచిగా జరుగుతున్న లోపల పంతులు గారు చేస్తున్నారు. అయిన తర్వాత ఇక్కడ పురుషులకి స్త్రీలకి సపరేట్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తామని చూడండి శంకు చక్రాలు. అలాగే ఈ పక్కన చూస్తే కనుక మన గరుడ స్వామి అయితే ఉన్నారు. सर्वस्याक्षे सर्वस्य सर्वं देवो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आसाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् विद्महे कृष्णाय धीमहि तन्नो महादेवः प्रचोदयात् धीमहि तन्नो नीला प्रचोदयात्
अभिवृद्धिरस्तु भक्तानां श्री वेंकटेश्वर स्वामी अनुग्रह प्रसादसिद्धिरस्तु शतमानं भवति प्रसादपुरुषप्रेमिणः आजुर्देवेन्द्रिये प्रतिष्ठति येडिकोण्डरमण वेंकटरमण गोविन्द गोविन्द लक्ष्मी वेंकटरमण गोविन्द. పంతులు గారు చూసారుగా, ఇప్పుడు చూస్తున్న పంతులు గారు అయితే 30 years ప్లస్ ఇక్కడ పూజారిగా ఉన్నారు. పంతులు గారు వెంకటేశ్వర స్వామికి పూజలు మంత్రాలు కానీ విన్నారు కదా, నేను అందుకనే సైలెంట్గా ఉన్నాను. ఫస్ట్ టైం నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ అంటే విధానం మంత్రాలు అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా నిజంగా. ఇప్పుడైతే చూస్తున్నారుగా, ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా భక్తులకు కూర్చోవడానికి, ప్రసాదం తీసుకున్న తర్వాత గుళ్ళో ధ్యానం చేసుకోవడానికి అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ హోమం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు చూసారుగా, పేరు గుర్తుంటే చెప్పండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అవతారాల్లో 2 అవతారాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఇది కళ్యాణ మండపం కూడా యూజ్ చేస్తారు. రాముల వారి కళ్యాణం కానీ, మన వెంకటేశ్వర స్వామికి కానీ ఇట్లా అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా పానాల సేవ సంథింగ్ ఉంటాయి చూసారు, వెంకటేశ్వర స్వామికి కొన్ని సేవలు అవి ఉంటాయి. అవి పేర్లు అయితే నాకు స్పష్టంగా అయితే తెలియదు. పంతులు గారిని అడుగుదాం అనుకున్నాను. పంతులు గారు ఏమన్నారంటే నెక్స్ట్ టైం నాన్న, ఇప్పుడైతే టైం కుదరదు అన్నారు. నేను ఇంకా నెక్స్ట్ టైం వెళ్తానో లేదో డౌట్ తోటి అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు అయితే వీడియో తీయగలను. మీకు నచ్చినట్టుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు, మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం చూసే ఉంటాం, ముందు వీడియోలో వచ్చేసి ఉత్సవ విగ్రహాలకి ఆరతి అవన్నీ ఇచ్చారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూసారు కదా, ఇక్కడ ఇరువైపులా అమ్మవారు అయితే ఉంటారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా అయితే, వెంకటేశ్వర స్వామి ఎదురుగా అయితే గరుడ దేవుల వారు అయితే ఉంటారు. ఇష్టము గరుడ స్వామి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. ఈ వ్లాగ్ చేయడానికి నేను చాలా అంటే మ్యాక్సిమం ట్రై చేశాను. మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. शनीश्वराय नमः. ध्यानं समर्पयामि. नमामि शनीश्वरं. शनीश्वराय नमः. शुक्ले दोषो वरदो भवतो